నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ టిప్స్ 2024లో టాలీవుడ్ని కొన్ని వివాదాలు అనేవి ఊపేశాయి. ఆ వివాదాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 2024లో టాలీవుడ్లో ఎన్ని హిట్స్ ఎన్ని ఫ్లాప్స్ చూసినా చాలామంది సినిమా స్టార్స్ సినిమాలలో గుర్తింపు తెచ్చుకున్న కొంతమంది మాత్రం వివాదాలతో వైరల్ అయ్యారు. ఈ సంవత్సరం టాలీవుడ్లో పెద్ద వివాదాలే అయ్యాయి అని చెప్పవచ్చు. ఇక స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై ఓ లేడీ కొరియోగ్రాఫర్ తనని మైనర్గా ఉన్నప్పటి నుంచి శారీరకంగా వాడుకున్నాడని పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడని కేసు పెట్టింది. ఈ కేసులో జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు. కొన్ని రోజులు జైల్లో ఉండి విచారణ అనంతరం బెయిల్ మీద బయటకు వచ్చారు జానీ మాస్టర్. ఈ కేసు టాలీవుడ్లో బాగా చర్చగా మారింది. ఈ కేసు నేపథ్యంలో జానీ మాస్టర్కు వచ్చిన నేషనల్ అవార్డు కూడా హోల్డ్లో పెట్టారు. ఇక రాజ్ తరుణ్ కూడా ఈ సంవత్సరం బాగా వైరల్ అయ్యారు. ఇటీవల అసలు హిట్సే లేని రాజ్ తరుణ్ ఈ సంవత్సరం బ్యాక్ టు బ్యాక్ వారం గ్యాప్లో 2 సినిమాలతో వచ్చేశాడు. ఆ సినిమాల సమయంలోనే ఓ మహిళ రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ మీడియా ముందుకు వచ్చేసింది. అయితే ఈ కేసులో ఆమె రోజుకొక మాట మాట్లాడటం, ఆమె గతంలో డ్రగ్స్ కేసులు అరెస్ట్ అయి బయటకు రావడం, రాజ్ తరుణ్ ఆమెను ప్రేమించిన మాట నిజమే కానీ ఎప్పుడో విడిపోయామంటూ చెప్పడం, ఇలా ఓ నెల రోజుల పాటు ఈ వివాదం సాగింది. ఇక నాగార్జున కన్వెన్షన్ సెంటర్ ఈ హైడ్రా కూల్చేయడంతో ఇది పెద్ద చర్చగా మారింది. మంత్రి కొండా సురేఖ, సమంత నాగచైతన్యను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో నాగార్జున ఆమెపై పరువు నష్టం కేసు వేశారు. ఈ వివాదం కొన్నాళ్లు వాడివేడిగా సాగగా కేసు మాత్రం ఇంకా కోర్టులో నడుస్తుంది. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ బెంగళూరు డ్రగ్స్ కేసులో పట్టుబడటం, ఆ తర్వాత నేను డ్రగ్స్ తీసుకోలేదని హేమ వీడియోలు చేసి రిలీజ్ చేయడంతో ఈ డ్రగ్స్ కేసు కూడా టాలీవుడ్లో కలకలం సృష్టించింది. ఇక జ్యోతిష్యుడు వేణుస్వామి రెగ్యులర్గా సినీ సెలబ్రిటీలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వైరల్ అవుతూనే ఉన్నారు. ఇటీవల కూడా నాగచైతన్య శోభిత మీద వ్యాఖ్యలు చేయడంతో అతని మీద మహిళా కమిషన్లో ఫిర్యాదు చేయడం, అతను కోర్టుకెళ్లి తనని విచారించొద్దని స్టే తెచ్చుకోవడం, కోర్టు తర్వాత ఆ స్టేని కొట్టేయడంతో ఈ వాదం కొన్నాళ్ల పాటు సాగింది. ఇక ఇటీవల అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్యా థియేటర్కి వెళ్లడం తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోవడం, ఆ మహిళ కుమారుడు తీవ్రంగా గాయపడటంతో ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చారు. ప్రస్తుతం ఈ కేసు నడుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు సీరియస్గా ఉన్నారు. ఆ బాలుడు ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇక మోహన్ బాబు ఇంట్లో వివాదం. మోహన్ బాబు ఇంట్లో మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్ ఆస్తి గొడవలు ఇటీవల రచ్చకెక్కాయి. ఒకరిపై ఒకరు బౌన్సర్లతో దాడి చేయించుకోవడం, పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వడంతో మంచు కుటుంబం ఈ వివాదంతో రోడ్డెక్కింది. ఇక డైరెక్టర్ ఆర్జీవీపై గతంలో పవన్ చంద్రబాబుపై చేసిన సోషల్ మీడియా పోస్టులను ఉద్దేశించి పలువురు కేసులు వేయడం, కొన్నాళ్లు ఆర్జీవీ కనపడలేదని హైడ్రామా కోర్టుకు వెళ్లి ఆర్జీవీ స్టే తెచ్చుకోవడంతో ఈ వివాదం సాగింది. తాజాగా నటుడు యూట్యూబర్ ప్రసాద్ బెహ్రా ఓ నటిని అసభ్యకరంగా తాకాడని మాట్లాడాడని ఆ నటి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ప్రసాద్ బెహ్రాని అరెస్ట్ చేశారు. సో ఏది ఏమైనా 2024లో కొంతమంది నటులైతే వివాదాలను ఎదుర్కొన్నారు, జైలు పాలయ్యారు. అనూహ్య రీతిలో అల్లు అర్జున్ కూడా జైలుకు వెళ్ళి రావడం సంచలనం సృష్టించిందనే చెప్పాలి. 2025లో ఎలా ఉండబోతుంది టాలీవుడ్ అనేది మాత్రం ఒక ఆసక్తికర అంశంగా మారబోతోంది. ఇది వాటి న్యూస్ టిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.